హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది చెప్పండి చూద్దాం. ఏంటంటే ఫ్రెండ్స్, ఇది బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది ముందు బెండకాయలను కడిగేసుకుని నీట్గా అటు పక్కన ఇటు పక్కన కట్ చేసుకుని తలాతోక దాన్ని 2 ముక్కలుగా కానీ లేదంటే 3 ముక్కలుగా కానీ కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. పుచ్చు లేకుండా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని పెట్టుకున్నాక దాంట్లో ఏంటంటే ఆయిల్ కూడా తీసుకుని ఆయిల్లో సరిపడా ఆయిల్ పోసుకొని మూకుడు పెట్టేసుకుని దాన్ని ఫ్రై చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అంటే సగం ఫుల్గా కూడా ఫ్రై అవ్వకూడదు అనమాట, పచ్చాగా ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. దీన్ని ఈ బెండకాయ ముక్కల్ని చేసేసిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత దీనికి ఏంటంటే మామూలుగా మసాలా గ్రేవీ కర్రీ అన్నాను కదా ఫ్రెండ్స్. దానికి ఏంటంటే పచ్చి కొబ్బరి చెప్పు కానీ లేకపోతే ఎండు కొబ్బరి చెప్పు కానీ ఒకటి చెప్ప తీసుకొని దాంట్లో యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, ఇలాచి ఇవన్నీ కూడా వేసేసుకుని ఫ్రెండ్స్ దీన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. పట్టేసుకొని దీంట్లో ఏంటంటే ముందుగా ఈ ఆనియన్స్ను దాంట్లో ఏంటంటే టమాటాలు, అంటే ఒక ఆనియను 3 టమాటాలు మిక్సీ పట్టేసన్నమాట గ్రేవీకి. పట్టేసి ఈ మసాలా ముందు ఏంటంటే మొగుడు పెట్టి ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఈ పేస్ట్ చేసాం కదా మనం ఆనియన్స్ను టమాటా, అది పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసుకుంటూ దాంట్లో ఏంటంటే పసుపు, కారం, సాల్ట్ వేసుకోవాలన్నమాట. అది ఉడుకుతున్న టైంలో మనం ఏం చేయాలంటే ఈ ఫ్రై చేసుకున్న ముక్కలు ఉంటాయి కదా, బెండకాయ ముక్కలు, అవి ఎందుట్లో వేసేసుకుని బాగా కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. కుక్ అయిన తర్వాత ఇది ఇట్లా వస్తుంది అనమాట, ఈ ముక్కలు అనమాట ఫ్రెండ్స్. ఇవి వచ్చిన తర్వాత ఇది మామూలు వైట్ రైస్, బిర్యానీ రైస్, మామూలుగా ఫ్రైడ్ రైస్, తాలింపన్నాలు ఏంట్లైనా సరే చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే మీకు ఫుల్ వీడియో కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్ బుజ్జి సునీత అనే దాంట్లో ఫుల్ వీడియో ఉంటుంది. ఒకసారి దాన్ని కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.